హలో గైస్, వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్. మీరైతే ఈ వీడియోలో అయితే మేము తిరుపతికి వెళ్ళిన ప్రతి క్లిప్ అయితే మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. మనం లేట్ అయితే చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, డైరెక్ట్గా అయితే ట్రైన్లోకి అయితే వెళ్ళిపోదాం. మేము మంచిర్యాల టు జమ్మిగుంట ట్రైన్ అయితే ఎక్కాము. జమ్మిగుంట ట్రైన్ ఎందుకంటే అక్కడ మా ఆంటీ వాళ్ళని పికప్ చేసుకొని అటు నుంచి అటు డైరెక్ట్గా తిరుపతి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇదైతే నేను, మా మమ్మీ, లాస్ట్ డాడీ పక్కన అరు ఉంది. ఆంటీ వాళ్ళని అయితే పికప్ చేసేసుకొని కారులో జమ్మిగుంట టు వరంగల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. స్టేషన్లో అయితే దిగాం. మేము ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్ దగ్గర ఫొటోస్ దిగుదామని ఇక్కడ ఆగాం. ఓకే, నెక్స్ట్ ఫొటోస్ దిగాక మేమైతే నెక్స్ట్ ట్రైన్లోనైతే కలుద్దాం గైస్. చూడండి ట్రైన్ అయితే ఎలా ఉంది, ఎక్కి చూపిస్తాను. స్టార్ ట్రైన్కి అంతా కలర్ వేసినట్టున్నారు. ఓల్డ్ ట్రైన్ ఇది, ఓన్లీ ఇంజనే ఉంది. మేమైతే ఫొటోస్ కోసం అయితే ఎక్కాం. ఓకే బాయ్, మనమైతే నెక్స్ట్ ట్రైన్లోనైతే కలుద్దాం బాయ్. ట్రైన్లోకి అయితే వచ్చేసాం. చూడండి నేను ట్రైన్ టాప్ మీకు అయితే వచ్చేసా కొంచెం వీడియో తీద్దామని. కింద చూడండి అన్ని ఫోన్లే కనిపిస్తున్నాయిగా. ఓకే, ఇలా కూర్చొని ఉన్నారు మా డాడీ, ఇక్కడ ఆంటీ, అట్ లాస్ట్కి మమ్మీ వారు. ఓకే గైస్, నెక్స్ట్ అయితే పింక్ టైం అయితే అవుతుంది. మార్నింగ్ అయితే చూసేద్దాం, 1 అవర్లో దిగుతాం ఇక. అక్కడ చూడండి మేము ఎక్కే హిల్స్ అవే తిరుపతి కొండలు. ఓకే, దిగే టైం అవుతుంది. ఇది నేను, మమ్మీ, అక్కడ శ్రీవర్ధన్, అరు, ఆంటీ. ఓకే బాయ్ 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 బాయ్, స్టాప్ అయితే వచ్చేసింది. ఇది తిరుమల తిరుపతి స్టేషన్. మనమైతే దిగేద్దాం. స్టాప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ఇక్కడే అవుతుంది, ఇక లాస్ట్ స్టేషన్ ఇదే, అందుకే కొంచెం దిగట్లే. ఓకే నెక్స్ట్, ఓకే దిగాక చూద్దాం గైస్, బాయ్. దిగాం. ఆంటీ, ఈషు, అంకుల్, శ్రీవర్ధన్, అరు, మమ్మీ, మేము బస్సు అయితే ఎక్కాము. ఇక్కడ నుండి అయితే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడికి అయితే మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కూర్చున్నాం. ఓకే గైస్ బాయ్. నెక్స్ట్ దిగాక దగ్గరికి వచ్చేసినట్టుంది. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి బ్రష్ ఎక్కడ వేయడము ఇక డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్తాం. ఇక బ్రష్ టిఫిన్ అంతా అక్కడే బ్రష్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా వాకింగ్ దగ్గరికి వెళ్ళిపోయి బస్ అయితే ఇప్పుడే దిగాం గైస్. ఈ విగ్రహం నేమ్ ఏదో ఉండే కానీ ఇప్పుడు గుర్తొస్తలేదు. ఓకే, ఇతను బ్రష్ చేయడానికి వాటర్ దగ్గరికి దారి చెప్తున్నాడు ఇతను. ఓకే, మనమైతే డైరెక్ట్ బ్రష్ చేసుకుంటానైతే వెళ్తాం గైస్, బాయ్. ఇదిగో ఇక్కడే బ్రష్ చేసుకున్నాం. ఇక పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ టిఫిన్ చేసేసి ఇక మా మమ్మీ బ్రష్ చేసుకుంటుంది ఇప్పుడే. ఇది ఇష్యూ ఏమో చేస్తున్నాడు బ్యాగ్ దగ్గర. ఓకే, మనమైతే నెక్స్ట్ డైరెక్ట్ బ్యాగ్స్ కౌంటర్ దగ్గర అయితే కలుద్దాం. చూడండి ఇది లగేజ్ కౌంటర్. అటు నుంచి బ్యాగ్ అటేస్తే ఇటు బ్యాగ్ మొత్తం చెక్ చేసి ఇటు వస్తుంది. ఇక్కడ బ్యాగ్ అయితే ఇచ్చేసాం మేము. ఇదిగోండి శ్రీవర్ధన్. ఓకే, నెక్స్ట్ కలుద్దాం. హో, మెట్లు అయితే వచ్చేసాయి. మనం ఫాస్ట్గా అయితే మెట్ల దగ్గరికి వెళ్ళిపోదాం. వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాథర
చూడండి ఇది ఫస్ట్ మెట్టు. అందరూ ఇక్కడ ఫస్ట్ మెట్టుకి బొట్లు పెట్టేస్తున్నారు. ఇదిగోండి మా మమ్మీ కూడా పూజ చేస్తుంది ఇక్కడ. ఇదే ఫస్ట్ మెట్టు. శ్రీవర్ధన్ కూడా. ఓకే నేను కూడా మొక్కేస్తా. ఓకే రైట్ అడుగు పెట్టేసా. ఇక ఇక్కడ నుంచి మొత్తం ఇక 3600 అండ్ సంథింగ్ ఉంటుంది. ఓకే ఫస్ట్ మెట్లయితే ఎక్కేద్దాం. ఇది అబ్బా కర్పూరం పైన అయితే కాలు పెట్ట మొత్తం ఇక్కడ కర్పూరాలకి వెలిగిస్తున్నారు కర్పూరం మొత్తం. ఓకే గైస్ మనమైతే టైం ల్యాబ్స్తోనైతే చూడండి. ఇది చూడండి ఇక్కడ కింద పడుకొని మన ముక్కు నేలకు రాస్తే ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా ఎక్కుతాం అని అంటున్నారు. మరి చూడండి అందరం అయితే ఇక్కడ మొక్కుతున్నాం. అంకుల్ అండ్ డాడీ. ఓకే గైస్ ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది నా మొబైల్లో. ఇది ఏమో కొండకి ఎంట్రీ కావచ్చు ఇది. ఓకే ఇక్కడ నుంచి అన్ని మెట్లే ఉంటాయి. మధ్యలో యానిమల్స్ కూడా వస్తాయి, చూపిస్తే యానిమల్స్ కూడా. అక్కడ టికెట్ చూపించి ఇందులో నుంచి ఎగ్జిట్ చేస్తున్నారు. ఇక్కడ చెక్కింగ్. ఇక్కడ మన బ్యాగులో ఏమైనా తీసుకెళ్తున్నారా అని. ఓకే ఓ ఇక్కడ ఆగండి. ఇక్కడ ఈ చరిత్ర ఏంటంటే ఇక్కడ కొన్ని కోట్ల మంది ఇలా కాళ్ళు మోకాలు పెట్టి ఇలా అయిందంట. నేను కూడా మోకాలు పెడుతున్నా. ఇలా పెడితే ఏ కాలు నొప్పి ఉండదంట. మరి చూడండి అందరూ పెడుతున్నారు. ఇది బండ ఇలా అయింది కొన్ని కోట్ల మంది అలా పెడితే. మధ్యలో షాప్స్ కూడా ఉంటాయి. పరిపాలక ఆర్త పోషక ఆది పురుష ఇది చూడండి ఇక్కడ అరుగు కూర్చొని ఏమో చేస్తుంది. మరి తింటున్నట్టుంది. శ్రీవర్ధన్ అంకుల్ మేము ముందు వచ్చేసాం. వాళ్ళు అదిగో ఇది చూడండి డీర్ అక్కడ ఉంది. నేను ఆల్రెడీ దానికి బిస్కెట్స్ తినిపించిన కానీ ఆ క్లిప్ లేదు. ఇది కూడా యానిమల్. నేమ్ వచ్చేసి దుప్పి. ఓకే మెట్లెక్కే వీడియో అంటే ఇంతే గైస్.
ఎక్కడం తర్వాత డైరెక్ట్గా హెయిర్ కట్ దగ్గరికి. చూడండి ఇదంతా ఘాట్ రోడ్స్ మీద ఒక 4 కిలోమీటర్స్ దాకా నడవాలి. మళ్ళీ మెట్లు అక్కడికి లాస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఇదంతా అయిపోయాక 4 కిలోమీటర్స్ అయిపోయాక నెక్స్ట్ మోకాల పర్వతం వస్తుంది. ఇక్కడ ఓన్లీ నేను, శ్రీవర్ధన్, అంకుల్ ఇంకా ఈషు ఉన్నాడు అంతే. వాళ్ళు స్లోగా వస్తున్నారు వెనుక. ఓకే, రోడ్ అయితే అయిపోయింది. ఇదే మోకాల పర్వతం. ఇది ఒక 600 మెట్ల దాకా ఉంటుంది. దాని తర్వాత ఇక అయిపోయింది అన్నట్టే. ఇక 3600 మెట్లు అయిపోయినట్టే. మొక్కున్న వాళ్ళైతే దీన్ని మొత్తం మోకాల పైన ఎక్కుతారు. ఓకే, మెట్లు ఎక్కడం వీడియో అయితే ఇక్కడికి లాస్ట్ గైస్. హెయిర్ కట్ అయితే ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇక లార్జ్ తీసుకొని లంచ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ లార్జ్ తీసుకున్నాం కానీ లేట్ అవుతుందని